సోరోస్ నిధులతో రాజకీయ పార్టీని నడుపుతూ ఖలిస్తానీ లాంటి వాటిని రెచ్చగొట్టి దేశంలో అల్లకల్లోలం సృష్టించైనా సరే భారతీయ జనతా పార్టీని రానియకుండా చూడాలన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్తో జట్టు కట్టి చైనాతో కలుస్తున్నటువంటి కాంగ్రెస్తో కలిసి జట్టు కట్టి గుజరాత్లో విజయం కోసం చాలా ప్రయత్నించినాయి. క్రిందటి ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా ఉండటం కోసం ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ కథ కూడా నడుపుకున్నారు. సీన్ కట్ చేస్తే అక్కడ 52% ఓట్లతో బీజేపీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. అది ఏకంగా అక్కడ ఉన్నటువంటి సీట్లలో కూడా చూసుకుంటే 182 సీట్లకు కానీ 156 గెలుచుకుంది. కాంగ్రెస్ కేవలం 17కి పరిమితం అయితే ఆమ్ ఆద్మీ పార్టీ 4 సీట్లు గెలుచుకుంది. ఇప్పుడు అక్కడ ఇద్దరు విడివిడిగా పోటీ చేస్తే దెబ్బతిన్నారు కాబట్టి ఇద్దరు కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేస్తూనే ఇప్పుడు ఐఎన్డీఏ కూటమిలో భాగంగా గత 2 లోక్సభ ఎన్నికల్లో మొత్తం 26 సీట్లను గెలుచుకున్న బీజేపీ మీద ప్రభుత్వ వ్యతిరేకత ఉందని ఐఎన్డీఏ భావిస్తోంది. గుజరాత్లో కాంగ్రెస్ 24 సీట్లో ఆమ్ ఆద్మీ పార్టీ 2 సీట్లో పోటీ చేస్తున్నాయి. భావనగర్ భరూచ్ సీట్లో ఆప్ గెలుపు కాంగ్రెస్ గట్టిగా పనిచేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల విభజనతోనే లాభపడింది అనేటువంటిది వీళ్ళు లెక్కేస్తున్నారు. భరూచ్లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6 బీజేపీ గెలుచుకున్నటువంటిది ఓ పెద్ద లెక్క. ఇక్కడ గత అసెంబ్లీ ఎన్నికల్లో భరూచ్లో బీజేపీకి 6.16 లక్షల ఓట్లు వచ్చినాయి. కాంగ్రెస్ ఆపులకు కలిపితే 4.74 లక్షల ఓట్లు వచ్చినాయి. ఇక్కడ బీజేపీకి 51% ఓట్లు వచ్చినాయి. కాంగ్రెస్కి 26, ఆప్కి 13% ఓట్లు వచ్చినాయి. 2 చోట్ల కలిపినా కూడా బీజేపీ కంటే 12% తక్కువే. భరూచ్లో 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆప్ డిపాజిట్లు కోల్పోయింది. భావనగర్లో బీజేపీకి 6.14 లక్షల ఓట్లు వచ్చినాయి. కాంగ్రెస్ ఆప్ కలిపి 4.91 లక్షల ఓట్లు సాధించింది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో 128 మంది ఆప్ అభ్యర్థులు, 41 మంది కాంగ్రెస్ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. 2022లో ఆప్ గెలిచిన 5 అసెంబ్లీ సీట్లో 2 భరూచ్, భావనగర్లో ఉన్నాయి కాబట్టి గెలిచిన 2 ఎమ్మెల్యేలు ఇప్పుడు లోక్సభలో ఉన్నారు. భరూచ్లో గిరిజన ప్రాబల్యం అధికంగా ఉంది. 1989 వరకు అది కాంగ్రెస్ కంచుకోట, తర్వాత నుంచి బీజేపీ గెలుస్తూ వస్తుంది. భరూచ్లో చైతార్ వాసవ బరిలో నిలిచారు. ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో చెదియాపడా నుంచి గతంలో గెలిచినటువంటి పరిస్థితి. ఇప్పుడు అక్కడ గెలవాలన్నటువంటిది వీళ్ళ ప్రయత్నం. మరి సాధ్యమవుతుందా అంటే 100కి 85% కష్టమే. ఒక 15% ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో బీజేపీ సుదీర్ఘకాలం పాటు ఉంది కాబట్టి ఏమైనా వ్యతిరేకత వస్తే ఆ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలి. కానీ అక్కడ నరేంద్ర మోడీనే ప్రధాన అభ్యర్థి అని బలంగా నమ్ముతూ ఉన్నటువంటి నేపథ్యంలో దేశం అంతా గుజరాత్ వాళ్ళు తమవాడు ప్రధానమంత్రిగా మరొకసారి 3వ సారి వస్తుంటే వద్దనుకుంటారా? ఇదే సందేహం.